ఫ్రెండ్స్, మీషోలో చాలా తక్కువ ప్రైస్కే వస్తుందని ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. అరౌండ్ దాని ప్రైస్ రేంజ్ చూసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే 600, 300 ఈ రేంజ్లో ఉండే ప్రోడక్ట్ మీషోలో జస్ట్ 135 రూపీస్కే వస్తుందని ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడితే ప్రోడక్ట్ అయితే డెలివరీ అయింది, కానీ ఓపెన్ చేసి చూస్తే షాక్. బాగా యూస్ చేసిన ప్రోడక్ట్ నాకైతే సెండ్ చేసినారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీషో దగ్గర నేను ఎంత బక్రా అయితే అయిపోయినానో ఒకసారి మీరే చూడండి. అండ్ లైవ్ అన్బాక్సింగ్ వీడియో అంతగానే ఉంది, క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీషో లింక్ అయితే వచ్చిన పార్సల్ అయితే ఇదే. ప్యాకింగ్ చూసేకేమో బాగుంది పైన అయితే, కానీ లోపల ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూస్తే ఫీజులు అయితే పోయినాయి. అంత వరస్ట్ ప్రోడక్ట్ అయితే సెండ్ చేసినారు. ఎంత తక్కువ ప్రైస్గా ఆఫర్లో ఇస్తారు, కానీ మరి ఇంత వరస్ట్ ప్రోడక్ట్ ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషో దగ్గర. ఇంకా అయితే మరి యూజ్ చేసి సెండ్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా అయితే ఉంది. అంటే ఎన్ని రోజులు కానీ ఆర్డర్ పెట్టినా కానీ డ్యామేజ్ అవును, డిఫెక్ట్ అవును ఇలా ఉన్నాయి, కానీ మరీ చెత్త ప్రోడక్ట్ అయితే సెండ్ చేసినారు ఫ్రెండ్స్. వీళ్ళైతే 135 రూపీస్ అని క్లాస్గా ఆర్డర్ పెట్టినాను, తక్కువ ప్రైస్కే వచ్చింది. ఇదే ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే అరౌండ్ 300 ఉండే ప్రోడక్ట్ వీళ్ళు 135 రూపీస్కి ఇచ్చినారు. ఓకే, మంచి డీల్ అని ఆర్డర్ పెడితే ఇంత వరస్ట్ ప్రోడక్ట్ సెండ్ చేస్తానని అస్సలు అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఓపెన్ చేస్తేనే బాక్స్ ఇక్కడ చూసుకోవచ్చు, స్క్రాచెస్, యూజ్డ్, డ్యామేజ్, ఎంత చెత్త ప్రోడక్ట్ ఉంది చూడండి. ఇది ఎవరు మళ్ళీ రిటర్న్ చేసిన ప్రోడక్ట్. ఇది అలానే సెల్లర్ వాళ్ళు అలానే సెండ్ చేసినారు మళ్ళీ రిటర్న్ కస్టమర్కి. ఇక్కడ చూసుకోవచ్చు డ్యామేజ్, వాళ్ళు యూజ్ చేసిన టీ అన్నీ ఇందులో అయితే క్లియర్గా ఉంది, చూసుకోవచ్చు. ఇంత వరస్ట్ ప్రోడక్టా, దీన్ని ఎలా యూజ్ చేస్తాం చెప్పండి? అసలు చూసుకుని పంపిరా, ప్యాకింగ్ చేసేప్పుడు అట్లీస్ట్ మీరు చూసుకోరా. అరే, కస్టమర్కి ఇంత చెత్త ప్రోడక్ట్ పంపిస్తారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని మీకు తెలీదా? అదే మళ్ళీ ఈ ప్రోడక్ట్ రిటర్న్ చేస్తారు కస్టమర్ అని మీకు ఐడియా లేదా? చూడండి, ఇంత చెత్త ప్రోడక్టా ఇలా అవుతుంది. ఇంకా నేను ఆర్డర్ పెట్టిన కలర్ అయితే సిమెంట్ కలరు, నాకు రిసీవ్ అయిందేమో బ్లాక్ కలరు. ఇక్కడ ఇది ఒక ఇష్యూ అయింది. మళ్ళీ ఇంకా రిటర్న్ చేస్తుంటే డిఫెక్టివ్, మల్టిపుల్ ఇష్యూ అని ట్వీట్ చేసినాను. అంటే వీళ్ళు సోషల్ మీడియా టీమ్కి అయితే నేను ట్వీట్ చేసినాను, ఈ మరి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి, డ్యామేజ్ అయింది, కలర్ మారిపోయింది అంటే వాళ్ళైతే రియాక్ట్ అయినారు. రియాక్ట్ అయ్యి వితిన్ 2 అవర్స్ నేను రియాక్ట్ అయినారు. మళ్ళీ సారీ సార్, మా సైడ్ ఇంకా మిస్టేక్ అయింది సారీ చెప్పేసి మళ్ళీ వాళ్ళే రిటర్న్ చేసినారు. ఏమైనా డిఫెక్టివ్ అయింది, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయని రీజన్ అది పెట్టి చేసినారు రిటర్న్. కానీ డెలివరీ ఏజెన్సీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు క్యూసీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకు సార్ క్యూసీ ఫెయిల్యూర్ అయింది అంటే, ఇక్కడ మీరు పెట్టిన రీజన్స్ ఓకే, కానీ కలర్ అనేది వేరే కలర్ ఉంది, అందుకు మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే రిటర్న్ రిక్వెస్ట్ అయితే రేజ్ చేసిన. రిసీవ్ రాంగ్ కలర్ అని పెట్టేసి కింద కామెంట్లో అయితే అన్ని రకాలుగా అయితే మెన్షన్ చేసినాను. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే సెల్లర్ ఉన్నారు, వాళ్ళు ప్యాకింగ్ చేసేప్పుడే క్లీన్గా అయితే చూసుకుని అయితే కస్టమర్కి అయితే పంపించండి. ఎంత తక్కువ ప్రైస్కి వచ్చేసింది, కస్టమర్ తీసుకునేస్తారని గుడ్డిగా అయితే ఉండిపోవద్దండి. కస్టమర్కి తెలివి ఉంది, బ్రెయిన్, అన్ని రకాలుగా వాళ్ళు కస్టమర్ అనేది చెక్ చేస్తారు, మేము కానీ చెక్ చేసుకుంటాం. మీరు గుడ్డిగా అయితే పంపించండి. అది మరి ఇంత చెత్త ప్రోడక్ట్ అయితే పంపించండి. తక్కువ ప్రైస్కి వస్తుందని ఈ ప్రైస్కి ఇచ్చే కావలేదంటే క్యాన్సిల్ చేసేయండి, అంతేగాని ఇట్లా గుడ్డిగా యూజ్ చేసిన ప్రోడక్ట్ అయితే సెండ్ చేయదండి. సెల్లర్ నేమ్ అయితే ఆన్ స్క్రీన్ పైన నేను వేస్తున్నాను చూడండి. ఇంకా మీషోలో తక్కువ ప్రైస్కి వచ్చి ఇందని ఆర్డర్ పెడితే ఇంత చెత్త ప్రోడక్ట్స్ ఇలా అయితే పంపించినారు. అండ్ మీకని మీషోలో తక్కువ ప్రైస్కి వస్తుందని ప్రోడక్ట్ కానీ చూసి అయితే ఆర్డర్ పెట్టుకోండి. అంటే రిటర్న్ పాలసీ ఉందా లేదా అని ఇవన్నీ కానీ చూసుకొని అయితే మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై. నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో అయితే కలుస్తాం ఫ్రెండ్స్.